అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట జరుగుతున్నటువంటి భాగోతానికి సంబంధించిన దాని మీద మీకు ఒక వార్త అయితే తీసుకుని వచ్చిన. పొద్దునుంచి మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఏదైతే ములుగు వేదికగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సంబంధించిన ఫైటు ఒకసారి అంటే అక్కడ ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన దాని మీద అసలు నిజాలేంటి, అసలు ఏం జరిగింది, ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ల భాగోతానికి అసలు సీతక్క ఇలాకాకి ఏం సంబంధం అనే అంశానికి సంబంధించిన దాని మీద ఒకసారి మనం లోతుగా వెళ్తే మీకు ఒక విజువల్ చూపిస్తా. ఫస్ట్ ఆ విజువల్ సంబంధించిన దాంట్లో ఒకసారి మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు నిజంగా ఎట్లా అంటే మంత్రి కాకముందుకు, అధికారం రాకముందుకు సీతక్క గారికి అద్భుతమైన పేరుండే. ఆ పేదల పెన్నిదిగా, లేకపోతే చాలా ఏమంటారు దాని పాండమిక్ టైంలో ఆమె చేసినటువంటి సేవకు సంబంధించి కూడా చాలామంది ఆమె గొప్ప లీడర్ అవుతుందని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమె మంత్రి అయిన తర్వాత ఆమె ఒక్కొక్క భాగోతాలు మాత్రం ఘోరంగా బయటపడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి దాకా తీసుకొచ్చిన ఘటన అయితే మాత్రం ములుగు జిల్లాలో జరిగింది. దానికి సంబంధించిన దాని మీద నిరసన వ్యక్తం చేసేందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ములుగుకు వెళ్ళడం జరిగింది. ఒకసారి విజువల్ చూడండి. ఒకసారి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రస్తుతం అక్కడ ములుగులో సంబంధించినటువంటి స్థానిక మంత్రి సీతక్క, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడే పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ చుక్క రమేష్ అనే ఒక వ్యక్తి అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఆయన ఎవరు అనే దాని మీద నిజాలు కూడా మీకు చెప్పించే ప్రయత్నం అయితే చేస్తా. నిజంగా అసలు అక్కడ జరుగుతున్న దాని మీద ఒకసారి మనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒకసారి ఫోన్ కలిపే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒకసారి లైన్లోకి తీసుకుందాం. ఇది తీసుకున్న తర్వాత అసలు ఈ చుక్క రమేష్ ఎవరు, ఏం కథ మీద మీకు ఒక అది చేస్తా. సార్ నమస్తే అండి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నేను జర్నలిస్ట్ పండరి మాట్లాడుతున్నా సార్. మీరు లైవ్లో ఉన్నారు. నమస్తే సార్. అంటే ఇప్పుడు ఒక విధంగా చూస్తుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు భాగవతాలకు సంబంధించి కానీ చాలామంది అనర్హులకు ఇల్లు కట్టబెడతా ఉన్నారు. దానికి సంబంధించిన అరువులు మాత్రం ఈరోజు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు సంబంధించి ఒక చుక్క రమేష్ అనే చుక్క మహేష్ అనే వ్యక్తి మరణానికి సంబంధించి ఈరోజు ములుగు జిల్లాలో మీరు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? ఇది ముమ్మాటికి నిజమండి. ఎందుకంటే ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో చుక్క రమేష్ అనాథ పిల్లవాడు. తన తల్లిదండ్రులు తన 3 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పేదింటి బలైన వర్గాల బిడ్డ. తనకు ఇల్లు లేదు కాబట్టి తనకు అర్హత ఉన్నప్పుడు కూడా తనకు అరువుల జాబితా రానివ్వలేదని చెప్పి స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వార్త పోస్ట్ చేసినందుకు గాను కాంగ్రెస్ గుండాలు తన పైన దాడి చేసే ప్రయత్నం చేయడం, 100 డైలీకి కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి కూడా ఉల్టా మరి అతన్నే బెదిరింపులకు గురి చేయడంతో రమేష్ వ్రాతపూర్వకంగా నోట్ ఇచ్చి అదేవిధంగా ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి తను ఆత్మ బలిదానానికి పాల్పడడం జరిగింది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య అనేది బీఆర్ఎస్ యొక్క ఆరోపణ. ఇది ఒకటే కాదు, ములుగు జిల్లాలో ఇంకా 2 సంఘటనలు కూడా గతంలో కూడా జరిగినాయి. చాలా అంటే అనర్హులకు పథకాలు ఇవ్వడము, ముఖ్యంగా అరాచకాలు చేయడము, కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ మరి అటు రేవంత్ రెడ్డి గారు ఇటు సీతక్క గారి యొక్క ఆశీస్సులతోటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక దండుపాలెం ముఠాగా తయారై ఇటు పోలీసులు వాళ్ళు కుమ్మక్కై అక్కడ ఇసుక మాఫియా, ఇసుక దందాలు జరుగుతా ఉన్నాయి. ఇసుకతో పాటు అనేక రకమైన అరాచకాలు జరుగుతా ఉన్నాయి. డెవలప్మెంట్ మీద దృష్టి లేదు కానీ ఇలా మంచిగా ఉండేటువంటి వాతావరణం మేము సామాన్య ప్రజలు చనిపోతా ఉన్నారు. పోలీసులు ఏమాత్రం కూడా చట్టాన్ని గౌరవించడం లేదు, చట్టాన్ని అమలు చేయడం లేదు, పేదవాళ్ళకు రక్షణ లేదు, పేద వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం రైతులు 10 రోజుల పాటు ఎదురు చూసి లైన్లో నిలబడే దుస్థితి వచ్చింది, చెప్పుల లైన్లు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము నిరసన కార్యక్రమానికి ములుగు జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చి మేము శాంతియుతంగా చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ గారికి దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది. దాన్ని రిజెక్ట్ చేసి పోలీస్ సిటీ యాక్ట్ ములుగు జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పి నోటిఫికేషన్లు స్థానిక పోలీసు అధికారి. పోలీసు యాక్ట్ ములుగు జిల్లాలో ఎందుకు నిషేధాజ్ఞలు పెట్టినట్టు, ఎలాంటి నిరసనలు, ర్యాలీలు, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఆజ్ఞలు పెట్టి ఇవాళ మా
బీఆర్ఎస్ శ్రేణులను దాదాపు ములుగు జిల్లా వ్యాప్తంగా 11 పోలీస్ స్టేషన్లో 2000 పైసలకు ముఖ్యమైన నాయకులు మా జిల్లా అధ్యక్షులతో పాటు అందరిని కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి రాత్రంతా బీభత్సం చేసిన గ్రామాలు పల్లెలు మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా చేసి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, సీతక్క గారు మంత్రి గారు ఇవాళ వాళ్ళిద్దరి పర్యటనలో భాగంగా అదే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు. జెండాలు పట్టుకుని ర్యాలీకి వెళ్ళేటువంటి దానికి ఎక్కువ మేము తీవ్రమైన ప్రొటెస్ట్ మా పైన పోలీసులకు అరాచకాలు మేము ప్రశ్నించే క్రమం ఉంటే అదే ఎదురుగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతులు ఇచ్చి వాళ్ళు క్రాకర్స్ కాల్స్ పోవడం అంటేనే మరి సిటీ పోలీస్ యాక్ట్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదా? ఎస్పీ గారు ఇచ్చినటువంటి మెమోలో కాంగ్రెస్ పార్టీకి ఎగ్జామ్షన్ అని ఇక్కడ లేదు కదా, అట్లా ఉంటుందా? సిటీ పోలీస్ యాక్ట్ నిషేధాజ్ఞలు పెట్టినటువంటి జ్యూరిడిక్షన్ లో ఒక రాజకీయ పార్టీకి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉందా? అర్థం చేసుకోవాలి ఆరోపణలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు, సీతక్క గారు కానీ. రైట్, ఇదే విషయానికి సంబంధించి పెద్దిశ్వరన్ రెడ్డి ఎంతమూరు ఆయన సీతక్క గారు మాట్లాడుతూ, నేను ములుగు జిల్లాని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను కాబట్టి నా మీద కావాలని ఒక కుట్ర చేస్తుంది ప్రతిపక్షం, కావాలని చెప్పేసి నా మీద ఆరోపణలు చేస్తుందని చెప్పేసి ఒక 5 minutes బ్యాక్ ఆమె ఒక వివరణ ఇచ్చింది. దేని మీద మీరేమంటారు? సీతక్క గారి యొక్క అభివృద్ధి ఏం చేస్తున్నారు ములుగు జిల్లాలో లేదా వారి నియోజకవర్గంలో అనే విషయం వాళ్ళ 1.5 year లో వారు మంత్రిగా ఉండి ఏం చేసిండ్రు పంచాయతీ శాఖ మంత్రిగా అనేది వారు రివ్యూ చేసుకోవాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను. మా నియోజకవర్గానికి వచ్చినటువంటి నిధుల కంటే ఆమెకి ఏమాత్రం తక్కువ కాలేదు ములుగు నియోజకవర్గానికి. ములుగుకు జిల్లా ఇచ్చారు కేసీఆర్ గారు, ములుగు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ములుగు హైవే ఇచ్చారు, ములుగు సెంట్రల్ రైటింగ్ ఇచ్చారు, ములుగులో అనేక జిల్లా స్థాయి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. అన్ని రకాల అక్కడ గిరిజనాభివృద్ధి కోసము ముఖ్యంగా సీతక్క గారి కుటుంబ సభ్యులతో పాటు ఆ జిల్లాలకు చెందినటువంటి ROFR భూముల పైన ఆధారపడ్డటువంటి అడవి నమ్ముకున్నటువంటి గిరిజన బిడ్డలందరూ కూడా ఎక్కడా కూడా మీడియేటర్షిప్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా సర్వే చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ స్టడీ చేసి శాశ్వతమైనటువంటి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీగా దక్కినది వారు తెలుసు. సో మేము చేసిన దాంట్లో వారు ఏం చేస్తున్నారు, అది ఆయుష్ వేరు. వారికి ఇలా హక్కు ఉన్నది, మంత్రిగా వారికి అవకాశం వచ్చింది, వారిని సజ్జనం చేసుకోవాలి, అది డెఫినెట్ గా ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ పనిచేయాలి. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన వాళ్ళ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు, ఎవరు పడుచుకోరు, చట్టాన్ని గౌరవించరు, పిటిషన్లు పట్టుకపోతే ఎల్లగొడతారు, బెదిరింపులకు గురి చేస్తారు, ఉల్టా కౌన్సిలింగ్ చేస్తారు, కౌంటర్ పిటిషన్ తెప్పిస్తారు. ఆ తర్వాత అది సరిపడదని చెప్పి విలేకరులు ఎవరైనా అవినీతి గురించి, ఇసుక మాఫియా గురించి, అక్రమ దందాల గురించి కాంగ్రెస్ వాళ్ళ మీద ఏమైనా వార్తలు రాస్తే అన్ని పత్రికల యొక్క విలేకరుల పైన, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ పైన తప్పుడు కేసులు పెట్టడము, హత్యాయత్నాలు చేయడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ మధ్య కాలంలో విపరీత అరాచకాలు పెరిగినాయి. మరి దీని పట్ల ఎందుకు సీతక్క గారు కామెంట్ చేయడం లేదు? అంటే వారిని నమ్ముకొని ఓట్లేసినటువంటి నియోజకవర్గ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గానీ, లేదా వారికి అన్యాయం జరిగితే వారు ప్రశ్నించేటువంటి హక్కు గానీ వారికి ఉన్న విషయం వీరికి తెలియదా? గతంలో హక్కుల గురించి చాలా సార్లు సీతక్క గారు కామెంట్ చేశారు, మనం విన్నాం కదా. ఇవాళ వారి నియోజకవర్గంలో ప్రజల హక్కులు ఏమైనాయి, ఇవాళ మా హక్కులు ఏమైనాయి? సిటీ పోలీస్ యాక్ట్ అమలు అవుతున్న సందర్భంగా మా పైన ఎందుకు నిర్బంధం పెట్టి 2000 మందిని అర్ధరాత్రి నుంచి పోలీస్ స్టేషన్ కుక్కీళ్ళు, అందరి నాయకులను ఎందుకు ఇబ్బంది పెట్టిండ్రు, ప్రజలందరికీ ఇబ్బంది పెట్టిండ్రు? సో ఇవాళ యూరియా కోసం 1000 మంది రైతులు క్యూలు కట్టారండి, చెప్పుల లైన్ పెట్టి. ఆ పరిస్థితి దాటుకుంటేనే వ్యవసాయ మంత్రి తుమ్మల గారు, సీతక్క గారు దాటుకుంటా పోతూ ఇదేందని చెప్పి ప్రశ్నించినటువంటి రైతులను కూడా వాళ్ళ పట్ల కూడా ఇలా పోలీసులు బాగా దురుసుగా ప్రవర్తించారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మరి వారు చెప్పిన ప్రజాపాలన అంటే ఇదేనా? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ఎందుకంటే మరి ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా ఎమర్జెన్సీ తలపించే విధంగా సిటీ పోలీస్ యాక్ట్ ఏ జిల్లాలో అమలు లేదు కదా. ములుగులో ఏం క్రైమ్ జరిగిందని సిటీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఇది అరాచకం. అంటే అది ఏ స్థాయిలో ఉందో, ఇలా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కదులుతే లేదా నిలదీస్తే, నిరసనకు పిలుపునిస్తే కాంగ్రెస్ వాళ్ళు గంట బెంబేలు ఎందుకండి? ఏదో గంట సేపు కూర్చొని మా నిరసన వ్యక్తం చేసి జరిగిన సంఘటనలను కలెక్టర్ గారి దృష్టికో, ప్రభుత్వం దృష్టికో, ఎస్పీ దృష్టికో తీసుకెళ్లి వెళ్ళిపోయేటోళ్ళం కదా. ఇవాళ ఏమైంది? ఇవాళ ఒక్క దిక్కు నిరసన వ్యక్తం చేయాల్సింది, వారు అవకాశం ఇవ్వకపోతే ఏమైంది? ఇవాళ 25 చోట్ల ఇవాళ నిరసన ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఎక్కడ అరెస్ట్ అయితే అక్కడ 100 మంది చేసి ఇవాళ. మరి ఎప్పుడు ఇలా పోలీస్ స్టేషన్, ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మా ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నిమిషానికి స్టేషన్ లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి, కంటిన్యూగా జరుగుతున్నాయి. ఓకే, లాస్ట్కి వచ్చినండి ఒకటి పెద్దిశ్వరన్ రెడ్డి గారు, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ములుగు జిల్లా వార్తలు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఎందుకంటే సీతక్కకు సంబంధించినటువంటి అనుచరులు అయితేనేది చాలామంది కాంగ్రెస్ నాయకులు అయితే లోకల్గా చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఇసుక మాఫియాకు సంబంధించి అయితేనేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలపై కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బాగా వస్తున్నాయి. గిరిజన బిడ్డలండి, వాళ్ళు ఉండడానికి సంబంధించిన గూడు
కట్టుకున్నందుకు, గుడిసెలు వేసుకున్నందుకు ఫారెస్ట్ పోలీస్ అధికారులు 100 మంది పోయి రైడ్ చేసి గుడిసెలు మొత్తం కూల్చి జేసీబీలు మిషనరీస్ బుల్డోజర్లు పట్టుకుపోయి కూల్స్తే అంటే మంత్రి గారి అనుమతి లేకుండానే వాళ్ళు చేస్తున్నారంటారా? దాని వెనుక మన మంత్రి గారు ఒకవేళ అనుమతి లేదనుకోండి, వారి ముఖ్యమైన నాయకుల అనుమతితో ఆదేశాలు ఉంటాయి కదా. ఇలా అక్కడ ఒక దండుపాలెం ముఠా అండి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒక దండుపాలెం ముఠా లెక్కున్నది వాళ్ళది. వాళ్ళు పోలీసులు కలిసే దోపిడీకి పాల్పడుతున్నారు, అరాచకాలు చేస్తా ఉన్నారు, ఫారెస్ట్ భూములను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తా ఉన్నారు. ఇదంతా చేయకూడదు అనేటువంటిది, ఇది ప్రజల యొక్క హక్కులు కాలరాయడం కరెక్ట్ కాదనేటువంటిదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. సో ఇవాళ బ్రహ్మాండంగా ములుగు జిల్లాలో నిరసన వ్యక్తం చేసినటువంటి వేలాది మంది ప్రజలు తమ తమ అభిప్రాయాలు చాలా స్పష్టంగా వివిధ పద్ధతుల్లో నిరసనలో పాల్గొని తెలియజేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధి చేసుకుంటే చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ పెద్దిశ్వేశ్వర రెడ్డి గారు. ప్రస్తుతం దాదాపుగా వందలాదిగా తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలతో అక్కడ ములుగులో మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. అసలు నిజంగా ఈ సీతక్క ఇలాకాలో ఈ ఇంద్రమ్మ ఇళ్ళ భాగవతానికి సంబంధించి జరిగిన దారుణం ఏందో మీకు ఒకసారి చూపిస్తా. ఈ చుక్కా రమేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఒక చిన్న ఏదైనా ఉద్యోగం చూసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనది గోవిందరావుపేట ములుగు జిల్లాకు సంబంధించి గోవిందరావుపేట మండలం ఆ చల్వాయి అనే గ్రామానికి సంబంధించినటువంటి ఒక 29 ఏళ్ల యువకుడు. ఆయన గత కొద్ది రోజులుగా ఆయనకు అరువుడు, ఒక గిరిజన బిడ్డ, ఖచ్చితంగా నాకు ఇంద్రమ్మ ఇల్లు రావాలి అని చెప్పేసి కూడా ఆయనకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆయనకు మొదటి విడతలోనే కూడా ఒకసారి మీకు గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ ఇటీవల ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారుల జాబితాలో ఫస్ట్ ఆయన పేరు అయితే వచ్చింది. ఆ తర్వాత తన పేరు లేకపోవడం మనస్తాపం చెందాడు. దీనికి సంబంధించిన దాని మీద అక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానిక నాయకులు ఈ మధ్యలో కూడా ఆయన సీతక్కకు అనుచరుడుగా తిరుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కూడా చుక్క రమేష్ అనే వ్యక్తి. దీనికి సంబంధించిన దాని మీద అసలు నా పేరు ఎందుకు తీసేసిన అని చెప్పేసి ఇంద్రమ్మ ఇళ్ళ జాబితాలో అటు అధికారులని, ఆ తర్వాత ఇక్కడ స్థానిక నాయకులకు సంబంధించిన దాని మీద కూడా ఆయన పలుసార్లు విజ్ఞప్తులు చేసినటువంటి సందర్భం. దీంతోపాటు అసలు నిజానికి లబ్ధిదారుల ఎందుకు నేను కూడా లబ్ధిదారునే. నాకు వీళ్ళు ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి ఇచ్చిన దాంట్లో L1, L2, L3కి సంబంధించిన దానిలో ఒక లబ్ధిదారులకు సంబంధించిన ఒక అద్దె తీసుకున్నారు. ఈయన L1లో ఉన్నటువంటి వ్యక్తి అంటే గిరిజన బిడ్డ. దానికి సంబంధించిన దాని మీద స్థానిక నాయకులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. దానికి మీద అసలు ఎందుకు ఏం జరిగిందని చెప్పేసి ఆయన ఎవరైతే గ్రామం సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్లో చల్వాయి సమాచారం అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆయన అసలు నిజంగా ఎవరెవరికి వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లు అని సంబంధించిన దాని మీద కొంచెం అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి సంబంధించి కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అనంతరం పసరా పోలీసులు రమేష్ ఇంటికి వచ్చి అంటే ఏమంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రమేష్ మీద ఒక కేసు లేకపోతే రమేష్ని బెదిరించడం కోసం అక్కడ పసరాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్లో మామూలుగా చెప్పడం జరిగింది. ఆ పసరా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా కూడా మనకు ఒక సమాచారం ఉంది. అతని పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో పాటు రమేష్కు సంబంధించినటువంటి ఫోన్ను కూడా తీసుకొని పోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఈ వార్తను ఖండిస్తున్నారు. అంతే. ఈ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎట్లయిందో తెలియదు. రమేష్ అనే వ్యక్తి ఊరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఎట్లయిందంటే కేవలం నాకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి చనిపోతుందని చెప్పేసి ఒక సూసైడ్ నోటు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరుతూ కూడా సూసైడ్ నోటు రాసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన దాని మీద స్థానికంగా మాట్లాడితే అసలు నిజంగా L1, L2, L3 ఇంద్రమ్మ ఇళ్ళ భాగవతాలకు సంబంధించిన దాంట్లో చూస్తే మాత్రం కోకొల్లను రోజుకొక వార్త మనకు బయటకు వస్తూ ఉంది. అనర్హులకే పెద్దపీట వేస్తూ ఉన్నారు. అర్హులైన వారిని పక్కన పెట్టేసి ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన బిల్లులు కూడా ఎత్తే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే అంతా ఉంది. నిరసన ఎవరైతే చుక్కా మహేష్కు సంబంధించినటువంటి మరణానికి సంబంధించి ఒక నిరసన తెలిపేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దానికి మాజీ ఎమ్మెల్యే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిశ్వేశ్వర రెడ్డి కూడా బాధ్యత వహించడం జరిగింది. చాలామంది అక్కడికి వస్తున్న తర్వాత ఇదే క్రమంలో ఆ నిరసన అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చలో ములుగు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో కూడా చూస్తే అంటే నిజంగా ఒక బాధితుడికి అన్యాయం జరిగితే అండగా నిలబడాల్సినటువంటి ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి సీతక్క గారు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు జరుగుతుంది, నిజంగా ఇంద్రమ్మ ఇళ్ళ భాగవతం ములుగు జిల్లాలో వేదికగా ఎందుకు ఇట్లా ఘోరంగా జరుగుతుందనే అంశానికి సంబంధించి కూడా అందరూ కూడా అంతుచిక్కని సమస్యలే మారింది. ఈ సీతక్క ఇలాకలో ఒక పేదల పెన్నిది, నేను పేదల నా నియోజకవర్గాలకు సంబంధించి నేను ఒక అందరినీ కూడా ఆదరిస్తాను చూస్తానని చెప్తున్నటువంటి ఈ సీతక్క గారు ఈరోజు ప్రతి దాంట్లో ఒక వివాదంగా మారుతూ ఉన్నారు. ప్రతి దాంట్లో ఒక వివాదంగానే చేసుకుంటున్నటువంటి సందర్భం వస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇళ్ళ భాగవతాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చిన దాంట్లో ఎవరైతే
ముందుగా తన పేరు ఉండి ఆ తర్వాత ఆ లబ్ధిదారు లిస్టుని తీసేసిన తర్వాత ఆ ఊరు వాట్సాప్ గ్రూప్లో అసలు లిస్టు పెట్టండి అని చెప్పి అన్న తర్వాత అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సీతకు సంబంధించిన అనుచరులు అయితేనేది లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆయన టార్చర్ పెట్టడం వల్ల కూడా ఈరోజు ఒక నిండు ప్రాణం బలిగుంది. ఆ నిండు ప్రాణం బలిగున్న తర్వాత ఆ నిండు ప్రాణం బలవన్మరణానికి పాల్పడ్డది. బాల్పడ్డ మరణానికి అసలు నిరసనగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే వాళ్ళకి ఎగనెస్ట్గా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఈరోజు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా నిజంగా ములుగు చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చుక్క మహేష్ మరణానికి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యే, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్య అని చెప్పేసి కూడా స్థానికంగా కూడా పేరు ఎక్కువగా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రతిపక్ష నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఏదేమైనా చుక్క మహేష్ మరణానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఆయనకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే ఏదో కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఏదేమైనా కూడా ఇలా ములుగు రోజుకొక వార్త వేదిక కావడం, ములుగులో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉండడం, ఓవైపు మహిళలపై దాడి, గిరిజనుల మీద దాడి, తర్వాత ఎన్కౌంటర్లు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల మీద చేతివాటాలు, లేకపోతే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేది లేకపోతే మంత్రి గారికి సంబంధించినటువంటి అనుచరులు అయితే చేస్తున్నటువంటి దాష్టికాలు, అన్నిటికంటే ఎక్కువ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి వార్తలు కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం. సీతక్క మీద ఏదేమైనా కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి అయిన తర్వాత మీ మీద బాధ్యతలు ఎక్కువ ఉంటాయి సీతక్క గారు. ఏదేమైనా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా లేకపోతే ఇట్లాంటి నిజంగా లబ్ధిదారులకే మీ మీద ఒక నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చాలామంది ములుగుకు సంబంధించిన చాలామంది కూడా మీ మీద నమ్మకాన్ని కూడా కోల్పోయినట్లుగా మనకు స్థానికంగా సమాచారం అయితే అంతా ఉంది. ఏదేమైనా కూడా మళ్ళొకసారి మీరు మంత్రి హోదాలో ఒక గొప్ప రిమోట్ ఏరియా ఉన్నటువంటి ములుగును తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ఎంతోమంది పేదలకు కూడా ఒక కూడు గుడ్డ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి. రమేష్ మృతికి సంబంధించిన సరైన దర్యాప్తు చేపట్టాలి. ఎవరు దానికి స్థానికంగా ఎవరు చేస్తున్నారని చెప్పేసి ఎవరు దానికి బాధ్యత వహిస్తున్నారు దాని మీద కూడా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 4 కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక మనిషి బలవన్మరణానికి పాల్పడడం, ఆయన మానసికంగా ఒత్తిడి తేవడం, తర్వాత వచ్చిన ఇల్లు ఇందిరమ్మ ఇల్లును కూడా మళ్ళీ పేరు తొలగించడం ఇట్లాంటి ఘటనలు కూడా ఖచ్చితంగా మీకైతే మీ మాయన్ మచ్చగా మిగిలిపోతాయి. ఏదేమైనా సీతక్క గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది ములుగు ప్రజలకు. కాబట్టి మీరు కొంచెం దీని మీద దృష్టి సారించి నిజంగా అరువులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.